Dear 6th class students, uh, we are discussing chapter 1, knowing our numbers. Today we are going to discuss about rounding of the numbers. Before this topic, we already discussed about estimation and rounding estimation numbers and ascending descending order. Today our topic is rounding of numbers. In this rounding of numbers, we discussed rounding of the numbers to nearest tens, and as well as with this to nearest hundreds and nearest thousands kuda మనం డిస్కస్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ రౌండింగ్ ఆఫ్ ద నంబర్స్ టు నియరెస్ట్ టెన్స్. సో ఐ విల్ టేక్ హియర్ సమ్ ఎగ్జాంపుల్స్. Example 1, I will take 2-digit number. Why I have taken 2-digit number? That means nearest tens means here tens value, tens place అంటే ఖచ్చితంగా మనకు 2-digit నెంబర్ ఉండాలి కాబట్టి అందుకే మనం 2-digit అండ్ మోర్ దెన్ 2-digit నెంబర్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ చూడండి 28లో టెన్స్ ప్లేస్లో ఏముంది? ఇట్ హ్యావ్ ఏ 2. దట్ మీన్స్ ద వాల్యూ ఈజ్ 20. 2 అంటే 20. సో 20 దీనికి నియరెస్ట్ టెన్స్ అన్నాం కాబట్టి దీనికి 10 కలుపుతాం. 10 యాడ్ చేస్తే ఏమవుతుంది? 30. సో 28 అనే నంబర్ 20కి 30కి బిట్వీన్లో ఉంటుంది. ఎక్కడో ఉంటుంది 21, 23, 20 అంటే ఎక్కడో 28 వరకు ఉంటుంది. సో ద 20 ఈజ్ మిడిస్ట్ ఆఫ్ 20 to 30, ఇన్ బిట్వీన్ ఆఫ్ 20 to 30. బట్ ఎగ్జాక్ట్లీ 20కి 30కి మిడిల్లో ఉండే నెంబర్ ఏంటిది? 25. అంటే 25 అనేది 20కి ఎంత దూరంలో ఉంటుందో ఇన్ ద సేమ్ డిస్టెన్స్ 30కి కూడా ఉంటుంది. సో దట్స్ వై 25 ఈజ్ అ మిడిస్ట్ నంబర్. కానీ మన నంబర్ 28 కాబట్టి ద 28 ఈజ్ అ గ్రేటర్ దెన్ 25. సో దట్స్ వై 28 ఈజ్ అ నియరెస్ట్ టు 30. సో రౌండింగ్ ఆఫ్ ద 28 టు నియరెస్ట్ టెన్స్ ఈజ్ 30. In the same way, I will take here 3-digit number. మనం 3-digit నెంబర్ తీసుకున్నప్పటికీ కూడా we focus on the tens place only. సో మనకు 100 ప్లేస్లో ఏముంది అదే రాస్తాం 3, బట్ టెన్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ద వాల్యూ ఈస్ దిస్ ఈస్ 10 మీన్స్ 310. సో 310 దీనికి మనం నియరెస్ట్ టెన్స్ చేస్తున్నాం కాబట్టి 10 కలపాలి. సో 310 కలిపితే ఎంత అవుతుంది? 320 అవుతుంది. సో 312 is in between of 310 and 320. But what exactly middle number of these two numbers means 315. 310కి 320కి exactly middle number 315. సో ఇంతకుముందు చెప్పినట్టుగా 315 అనేది 310కి ఎంత దూరంలో ఉంటుందో 320కి అంతే దూరంలో ఉంటుంది. బట్ అవర్ నెంబర్ ఈజ్ 312. సో ద 312 ఈజ్ అ లీస్ట్ లెస్సర్ దెన్ ద 315. 315 కంటే తక్కువ నెంబర్ కాబట్టి ఎటువైపు ఉంటుంది? 310కు దగ్గరగా ఉంటుంది. సో 312ని మనం 310గా రౌండ్ ఆఫ్ చేయొచ్చు. సో rounding of 312 to nearest tens is 310. as well as I will take 4-digit number. 4-digit number అయినా మనం దేంట్లో ఫోకస్ చేయాలా? నియరెస్ట్ టెన్స్ అని అంటున్నాం కాబట్టి we focused on the tens place only. సో ఆ తర్వాత డిజిట్స్ అన్ని సేమ్ రాస్తాం 15. సో 1500 మీన్స్ అక్కడ టెన్స్ ప్లేస్లో విచ్ ఇస్ ద డిజిట్ ఈజ్ 9 అంటే దీని వాల్యూ ఎంత? 90. సో 1590 దీనికి యూ విల్ యాడ్ ద 10. 1590కి 10 యాడ్ చేస్తే 1600 వస్తుంది. బట్ 1590కి 1600కి కరెక్ట్గా మిడిల్లో ఉన్న నెంబర్ ఏమవుతుంది? 1595. సో 1595 ఈజ్ ఎగ్జాక్ట్లీ డిస్టెన్స్. వాట్ ఈస్ ద సేమ్ డిస్టెన్స్ ఆఫ్ 1600 and 1590. బట్ అవర్ నెంబర్ ఈజ్ 1598. 1598, see here 1598 is a greater than of 1595. మిడిల్ నెంబర్ కన్నా పెద్దది కాబట్టి it is the nearest to the 1600. So that's why rounding of the 1598 is to nearest tens is 1600. Here another example. So here carefully, fourth example is 95. సో టెన్స్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి దాని వాల్యూ 90కి 10 కలిపితే 100. సో 90-100 మధ్యలోనే 95 ఉంటుంది. సో 95 is in between of 90 and 100. బట్ ఎగ్జాక్ట్ 90కి 100కి మధ్యలో బిట్వీన్ మిడెస్ట్ నెంబర్ వాట్ ఈస్ దిస్? 95. సో ఈ 90కి 100కి ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ 95. మనకు అడిగిన క్వశ్చన్ కూడా 95 కాబట్టి మరి 95ని ఎట్లా తీసుకోవాలి? రౌండింగ్ ఆఫ్ 90కా 100కా దగ్గరగా తీసుకోవాలంటే ఎప్పుడైనా 95 కన్నా ఒకవేళ మిడిల్ నెంబరే మన నెంబర్ అయితే దానికంటే పెద్ద నెంబరే తీసుకోవాలి, కానీ చిన్న నెంబర్ తీసుకోవద్దు నియరెస్ట్గా. సో 95 ఇస్ ద నియరెస్ట్ ద 100గానే రాయాలి. సో రౌండింగ్ ఆఫ్ 95 టు నియరెస్ట్ టెన్స్ ఇస్ 100. ఓకే.
Dear children, ఇంతకుముందు మనం రౌండింగ్ ఆఫ్ ద నంబర్స్ టు నియరెస్ట్ టెన్స్ చూసినాం. నౌ వి సీ రౌండింగ్ ఆఫ్ ద నంబర్స్ టు నియరెస్ట్ హండ్రెడ్స్. సో నియరెస్ట్ హండ్రెడ్స్ అంటే 3 digits కావాలి కాబట్టి అట్లీస్ట్ వీ హ్యావ్ నియరెస్ట్ హండ్రెడ్స్ చేయడానికి వీ హ్యావ్ more than 3 or more than 3 digit number. So that's why I will take here 3 examples. First example is 3 digit number 198. You see this here, 100th place. What is the 100th place here? 1. So the value is 100. 1 యొక్క value 100. So 100 I will take here 100. When you the nearest hundreds కాబట్టి when you add the 100 of this, it will come 200. అంటే 198 అనేది 100కి 200కి మధ్యలో ఉంటుంది. మధ్యలో మీన్స్ ఎక్కడో ఉంటుంది. సో 198 is in between of 100 and 200. బట్ 100కి 200కి ఎగ్జాక్ట్లీ మిడిల్ నెంబర్ ఏమవుతుంది? 150. ఎగ్జాక్ట్లీ మిడిల్. 100కి 50 కలిపితే 150 వస్తుంది. 150కి ఇంకో 50 కలిపితే 200 వస్తుంది. సో ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ మిడెస్ట్ నెంబర్ ఆఫ్ 100 and 200. So what do you see here? 198 is greater than the 150. 150 కన్నా 198 పెద్దది కాబట్టి ఎటువైపు ఉంటుంది? ఇటా. సో ఇటువైపు ఉంటుంది. సో 198 is nearest to the 200. So that's why rounding of 198 to nearest 100 is 200 అని మనం అంటే 198కి nearest 100 200 అవుతుంది. In the same way I'll take 4 digit number here. Example 2, 1550. సో వీ ఫోకస్ ఆన్ ద 100th ప్లేస్. 100th ప్లేస్లో 5 ఉంది. సో ఈ 1 యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. 5 ఉంది కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది? 500 అవుతుంది. సో ఐ విల్ రైట్ హియర్ 1500. వెన్ యూ యాడ్ ద 100 ఆఫ్ దిస్ 1500, ఇట్ విల్ కమ్ 1600. సో ద 1500 అండ్ 1600 ఈ రెండింటి మధ్యలోనే మనము చేయబోయే నంబర్ ఉంటుంది కాబట్టి 1550 is in between of 1500 and 1600. బట్ ఎగ్జాక్ట్లీ 1500 1600కి మిడిల్ నెంబర్ ఏమవుతుంది? 1550. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ డిస్టెన్స్ ఆఫ్ 1500 and the same distance of 1600. So this is the middle number. But 1550 is the middle number. Our number is also 1550. సో ఇంతకుముందు చెప్పినట్టుగా దీనికంటే పెద్ద నెంబరే తీసుకోవాలి. నియరెస్ట్ ఇది తీసుకోవద్దు. సేమ్ డిస్టెన్స్ ఉన్నప్పటికీ చిన్న నెంబర్ తీసుకోవద్దు, పెద్ద నెంబర్ తీసుకోవాలి కాబట్టి సో రౌండింగ్ ఆఫ్ 1550 టు నియరెస్ట్ 100 is 1600. And I will again I will take a 5 digit number here. So 15,028. So you see 15,028. Here we will focus only 100th place. 100th place లో 0 ఉంది కాబట్టి 15,000 is a least number. 15,000 అంటే ఇక్కడ 100 ప్లేస్లో 0 ఉంది కాబట్టి అన్ని జీరోస్. 15,000 దీనికి 100 కలిపితే ఏమొస్తుంది? 15,100 వస్తుంది. నాట్ 16,000. ఈసా 15,100 వస్తుంది. కేవలం ఓన్లీ 100 మాత్రమే కలిపినాం. 16,100. సో 15,028 is in between of 15,000 and 15,100. But exactly middle number of 15,000 and 15,100 is 15,050. But our number is 15,028 is lesser than the 15,050. So that's why it is the nearest to 15,000. So that's why rounding of 15,028 to nearest 100 is 15,000. Okay. Dear students, after the rounding of the numbers to nearest hundreds, in this topic of rounding of numbers, the last one is rounding of the numbers to nearest thousands. అంటే నియరెస్ట్ థౌజండ్స్కి మనము నంబర్ని ఎస్టిమేట్ చేయాలి. సో ఐ విల్ టేక్ హియర్ 2 examples. Example 1. సో నియరెస్ట్ థౌజండ్స్ అన్నాం కాబట్టి హౌ మెనీ డిజిట్ నెంబర్ మనకు కావాలి? అట్లీస్ట్ 1000 అంటే 4th ప్లేస్లో ఉంటుంది కాబట్టి 1 2 3 4 డిజిట్ నెంబర్ కావాలి. వీ హ్యావ్ అట్లీస్ట్ 4 digit number and more than 4 digit number. So that's why I will take 5098. What is the thousands place here? The digit is 5. So the value is 5000. So I will write here 5000. And whenever you add the question is 1000. So when you add the 1000 of this number. So when you add the 1000 of this 5000, it will come 6000. So the 5098 is in between of 5000 and 6000. అంటే 5098 అనే నెంబర్ 5000కి 6000కి మధ్యలో ఎక్కడో ఉంటుంది. ఎందుకు 1000 యాడ్ చేశాను ఇక్కడ? మనం నియరెస్ట్ థౌజండ్స్ అని అంటున్నాం కాబట్టి థౌజండ్స్ అన్నాం. నియరెస్ట్ హండ్రెడ్స్ అంటే 100 యాడ్ చేస్తాం. నియరెస్ట్ టెన్స్ అంటే 10 యాడ్ చేస్తాం. ఇక్కడ నియరెస్ట్ థౌజండ్స్ అన్నాం కాబట్టి 1000ని యాడ్ చేస్తున్నాము. ఈ నెంబర్ ఎట్లా వచ్చింది? ద 4th digit మీన్స్
5 is a 1000 place కాబట్టి 1000 అన్నాం కాబట్టి 1000 ప్లస్. సో దిస్ ఇస్ 1000 ప్లస్. సో దట్స్ వై దిస్ ఇస్ a 5000 వాల్యూ ఇస్ a 5000. సో అందుకే 5000 1000 యాడ్ 6000. బట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ నెంబర్ ఆఫ్ 5000 6000 ఏంది 5000కి 6000కి మధ్యలో 5500 ఉంటుంది. దిస్ ఇస్ 5500 ఇస్ ఎగ్జాక్ట్లీ మిడిల్ నెంబర్ ఆఫ్ 5000 అండ్ 6000. మిడిల్ నెంబర్ అంటే ఏంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా. సో 5500 ఈస్ ద సేమ్ డిస్టెన్స్ ఆఫ్ 5000 అండ్ ద సేమ్ డిస్టెన్స్ ఆఫ్ 6000. బట్ అవర్ నెంబర్ ఈస్ 5098. సో 5098 ఈజ్ లెస్సర్ దెన్ ద 5500. దీనికన్నా చిన్నది కాబట్టి దిస్ ఇస్ ద నియరెస్ట్ టు ద 5000. సో దట్స్ వై రౌండింగ్ ఆఫ్ 5098 అవర్ నెంబర్ టు నియరెస్ట్ థౌజండ్స్ ఈజ్ 15000. దేనికి దగ్గరగా ఉంది? సారీ 5000కి దగ్గరగా ఉంది. సో దట్స్ వై ద 5000. సో 5000కి మనం రౌండింగ్ చేస్తాం 5098ని. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ 16856. ఐ విల్ టేక్ హియర్ 5 digit నెంబర్. వై? బికాస్ మోర్ దెన్ 4 digit నెంబర్ కూడా తీసుకోవచ్చు. సో 16856. బట్ అవర్ ఫోకస్ ఈస్ ఓన్లీ ఫోర్త్ ప్లేస్. ఫోర్త్ ప్లేస్ మీన్స్ థౌజండ్స్ ప్లేస్. సో 1000 ప్లేస్లో ఏముంది? 6 ఉంది. సో 1 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం. 6 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 16000. ద లీస్ట్ నెంబర్ ఇస్ 16000. Wherever you add the 1000 of this 16000, it will come 17000. So 16856 is in between of 16000 and 17000. But the exact middle number of these two numbers is 16500. So 16500 అనేది దీనికి మిడిల్లో ఉన్న నంబర్. బట్ అవర్ నంబర్ ఈజ్ 16856 కాబట్టి 16856 అనేది 16500 కన్నా పెద్దది కాబట్టి సో దిస్ ఈజ్ ద నియరెస్ట్ టు ద 17000. సో రౌండింగ్ ఆఫ్ 16856 టు ద నియరెస్ట్ థౌజండ్స్ ఈజ్ 17000. సో డియర్ చిల్డ్రన్స్, దీస్ ఆర్ ద రౌండింగ్ ఆఫ్ నంబర్స్. ఫస్ట్ టాపిక్లో మన రౌండింగ్ ఆఫ్ ద నంబర్స్ నియరెస్ట్ టెన్స్, సెకండ్ నియరెస్ట్ హండ్రెడ్స్, థర్డ్ నియరెస్ట్ థౌజండ్స్ మనం నేర్చుకున్నాం. దీంతో మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్స్. ఐ విల్ షూట్ వన్ మోర్ టైం. ఓకే.